పోతన మహాభాగవతంలో రాసిన ఒక పద్యం గురించి చెప్పుకుందాం. ఆ పద్యం హాలాహలాన్ని మింగుతున్నటువంటి పరమశివుడు గురించి. అక్కడ ఆయన హాలాహలం మింగుతూ భార్యను అడుగుతాడట. మరి ఏం చేసినా భార్య పర్మిషన్ కావాలి కదా. ఆ హాలాహలం మింగితే తనేమవుతాడో, మరి భార్య పర్మిషన్ లేకుండా మింగటం ఎట్లా అనేదాన్ని ఆయన చాలా తమాషాగా వాళ్ళిద్దరు జగత్పితరులు వాళ్ళిద్దరు ఎందుకయ్యారో జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు. అటువంటి జగత్మాతాపితరులు వాళ్ళు ఎలా అయ్యారో ఈ పద్యం మనకి భాగవతంలో స్ఫురింపచేస్తుంది. అంటే వాళ్ళ ఎంత కరుణ ప్రజల మీద వాళ్ళకి అనేది తెలుస్తుంది. వాళ్ళంటే ఇద్దరు, అమ్మకి అయ్యకి ఇద్దరికి. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింకుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. అమ్మవారు మంగళసూత్రాన్ని ఎంత నమ్మకపోతే, నా మంగళసూత్రం చాలా గట్టిది, పరమశివ నీకేం కాదు మింగు, మన ప్రజకందరికీ ఇది మేలు, మన పిల్లలందరికీ ఇది మేలు, ఆ హాలాహలం బయటికి వెళ్తే ఎవరిని ఏం చేస్తుందో పర్వాలేదు మింగు అంది. మంగళసూత్రమునెంత మది నమ్మినదో. మంగళసూత్రం అమ్మవారి కాలం నుంచే ఉన్నది అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. అమ్మవారు మంగళసూత్రాన్ని ఎంత నమ్మకపోతే, నా మంగళసూత్రం గట్టిది, నాకేం కాదు నీకు ఏమీ కాదు కనుక చక్కగా అది మింగు అంది. అది ఆయన ఆ హాలాహలాన్ని గరళాన్ని మింగుతూ గొంతులో ఆపాడు. గొంతులో ఆపేసరికి గొంతంతా మండిపోయింది. ఎప్పుడైనా కూడా పాము కాటు విషం తగిలితే కూడా నీలంగా అయిపోతుంది కదా, ఆయన కాస్త నీలకంఠుడు అయిపోయాడు. గరళకంఠుడు నీలకంఠుడు అయిపోయాడు. ఆయన తెల్లగా ఉండేటటువంటి సదాశివుడు నీలకంఠుడు అయ్యాడు. కంఠం మాత్రం నీలంగా ఉంది. ఈ నీలకంఠుడి గురించి ఈ మధ్యనే ఒక 3-4 రోజులు మేము తిరుమల తిరుపతి చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలు చూద్దామని వెళ్ళాం. అక్కడ సురుటుపల్లి అనే గ్రామంలో ఈ ఈ పద్యానికి సంబంధించిన ఒక సన్నివేశం ఉన్నటువంటి దేవాలయం కనిపించింది. గర్భగుడిలోనే ఉంటుంది ఈ సన్నివేశం. హరిహర బుక్కరాయలు అంటారు తెలుసు కదా, ఆయన ఆ బుక్కరాయల వారు ఈ ఆలయం కట్టించారని పేరు. ఆ స్థల పురాణంలో ఉంటుంది అది. అంటే పోతన భాగవతం చదివి ఆ భాగవతానికి సరిపడగా అక్కడ ఒక ఆలయం కట్టించారనమాట ఆయన. ఆ ఆలయాన్ని పల్లికొండేశ్వర స్వామి ఆలయం అంటారు. అక్కడ అమ్మవారు మరకదాంబిక. ఇది సురుడుపల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, సురులపల్లి, అందరూ దేవతలందరూ అక్కడికి వచ్చి ఆ పరమశివుడిని దర్శనం చేసుకునేవారట. అందుకని దేవతలు ఉన్నారు కనుక సురులపల్లి అనే ఊరు. రాను రాను ఆ పేరు కొద్ది కొద్దిగా మారుకుంటూ సురుటిపల్లి అయింది. తిరుపతి నుంచి సుమారు ఒక 70-75 కిలోమీటర్ల దూరంలో మద్రాస్ హైవే మీదే మనకి ఈ ఊరు దొరుకుతుంది. ఆలయంలో పరమశివుడు గొంతంతా మండిపోతోంది, హాలాహలం మింగేశాడు, పడుకొని ఉన్నాడు. సుమారు 13, 14, 15 అడుగుల విగ్రహం అనమాట. శివుడిని అసలు మనం రూపంలో చూడటం తక్కువ, లింగ రూపంలోనే ఎక్కువ. ఆకారంలో మనిషి ఆకారంలో చూడటం చాలా తక్కువ, ఎక్కడో 1-2 చోట్ల కనిపిస్తాయి అలాంటివి. ఆ విధంగా ఈయన ఇక్కడ ఇలాగా పడుకొని ఉన్నాడు, కంఠం మండిపోతుంది. సర్వమంగళాదేవి అమ్మవారు ఆవిడ కూడా చక్కగా కూర్చుని విగ్రహం, ఆ విగ్రహంలో శివుడు తొడ మీద శివుడు తలపెట్టుకుని పడుకున్నట్లుగా కనపడుతుంది మనకి. సర్వమంగళాదేవి శివునికి సాంత్వనను చేస్తోంది. గొంతు మండిపోతుంటే చక్కగా ఏం కాదు అని చెప్పి తన ఒడిలో తలపెట్టించుకుని శివుడిని నెమ్మదిగా శాంతపరుస్తోంది ఆవిడ. శివుడికి ఓదారుస్తోంది, సేదతీరుస్తోంది. అక్కడ చుట్టుపక్కల గర్భగుడి గోడల నిండా శ్రీ మహావిష్ణువు నుంచుని చూస్తున్నాడు, బ్రహ్మ నుంచుని చూస్తున్నాడు, లక్ష్మీదేవి నుంచుని చూస్తూ ఉన్నది, ఋషులందరూ నుంచుని చూస్తున్నారు. ఋషులందరూ అంటే ఒకళ్ళు కాదు, అందరూ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఋషులందరూ, మార్కండేయుడు, వాల్మీకి, అక్కడ ఈ ఆలయంలోనే వాల్మీకి ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఒకటి ఉన్నది. ఇంద్రుడు, కుబేరుడు, నారదుడు, తుంబురుడు, సూర్యుడు, చంద్రుడు, అందరూ, అగస్త్యుడు, పులస్త్యుడు, ఒకళ్ళు కాదు విశ్వామిత్రుడు, అందరు ఋషులు ఆ పక్కన నుంచుని ఆ గోడల చుట్టూ నుంచుని ఈయనకి కృతజ్ఞతాభావం, పాపం ఆయనకి ఏమైందో అని అనేటటువంటి దుఃఖభావం రెండూ కనిపిస్తుండగా ఆ విధంగా అందరూ నుంచుని చూస్తూ ఉన్నారు. అటువంటి పరమశివుణ్ణి సర్వమంగళాదేవి తన ఒడిలో కూర్చోపెట్టుకుని చక్కగా సేద తీరుస్తోంది. వీళ్ళందరూ ఆయనకి పూజలు చేస్తున్నారు, ఆయనకి స్తోత్రాలు చదువుతున్నారు, నమస్కరిస్తున్నటువంటి వీళ్ళ విగ్రహాలు ఉంటాయి గోడల నిండా. అటువంటి అపరూపమైన ఆలయం
మొత్తం అదొక్కటే ఉంది మన భారతదేశం నిండా. ఇంకెక్కడ మనకు అటువంటి ఆలయం కనిపించదు. అది బుక్కరాయల వారి ధర్మమా అని ఆ మహాభాగవతంలోని ఆ సన్నివేశాన్ని ఆయన అక్కడ గర్భగుడిలో విగ్రహాల రూపంలో అన్నీ అమర్చి పెట్టి చేశారు. అసలు ఆ విగ్రహానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని కంచి పరమాచార్య, కంచిపీఠానికి, కామకోటి పీఠానికి, ఆ కామకోటి పీఠం ఆచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒకసారి మహాకుంభాభిషేకం చేశారు. చేసినప్పుడు ఆయన లోపలికి వచ్చి చూసి గర్భాలయంలో మహాశివుడు నాకు ఇక్కడ స్వయంగా దర్శనం ఇస్తున్నాడన్నారు. అంతేకాదు, ఎప్పుడూ పడుకునే విష్ణువేమో నుంచొని ఉన్నాడు, ఎప్పుడు నుంచునే శివుడేమో పడుకొని ఉన్నాడు అని దాని మీద ఆయన వ్యాఖ్యానించారట. అటువంటి అరుదైన అపురూపమైన ఆలయం అన్నమాట. మళ్ళీ ఇంకెక్కడ కనిపించినటువంటి ఆలయం. పరమశివుడు, సర్వమంగళ వీళ్ళిద్దరిని ఆయన పల్లికొండేశ్వర స్వామి అంటారు అక్కడ అపురూపమైన ఆలయం. ఆ పక్కనే ఇంకొక ఆలయంలో వాల్మీకి సమయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంది, మరకదాంబిక అమ్మవారు ఉన్నారు. అంతేకాకుండా ఆ గర్భగుడి గోడల మీద మేధోదక్షిణామూర్తి విగ్రహం ఉంది. ఆ మేధోదక్షిణామూర్తిని సేవిస్తే, ఆయనకు అర్చన చేసుకుంటే, ఆయన కంకణం ధరిస్తే సకల విద్యలు వస్తాయి అని అదొక నమ్మకం అన్నమాట. దక్షిణామూర్తే కదా విద్యలకు ఆది గురువు కనుక ఆ విధంగా మేధో దక్షిణామూర్తి. అంతేకాదు, అక్కడ ఏకపాద శివుడు ఉన్నాడు. ఒకవైపున బ్రహ్మ, ఒకవైపున విష్ణువు ఉంటూ ఆ ఒక కాలు ఈయనకి తగిలించి ఉంచుతారు. ఈయన ఒంటి కాలి మీద నుంచుని ఒకవైపున శివుడు, ఒంటి కాలి మీద నుంచుని ఒకవైపున బ్రహ్మని, ఇంకొక వైపున విష్ణువుని ధరిస్తూ ఉన్నాడు. అటువంటి అంటే మొత్తం అంతా విశ్వాన్ని ధరించేది నేనే అని చెప్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఆ విగ్రహం. అటువంటి విగ్రహాలు, అపురూపమైన విగ్రహాలు చిన్న కాంప్లెక్స్లో ఉన్నాయండి. ఏమాత్రం ఎవరికి అవకాశం ఉన్నా తిరుపతి దాకా సాధారణంగా చాలామంది వెళ్తూ ఉంటారు. మద్రాసు వెళ్ళే దారిలో 75 కిలోమీటర్ల దూరంలో, దాదాపుగా సుమారు మద్రాసుకి తిరుపతికి మధ్యలో ఉంటుందిగా భావించవచ్చు. అక్కడ ఈ అపురూపమైన ఆలయం ఉంది. వీలైనంత మంది వీలైనన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా అక్కడ ప్రదోష వేళల్లో, ముఖ్యంగా కృష్ణ త్రయోదశి నాడు ప్రదోష వేళల్లో దేవతలందరూ వచ్చి ఆయన్ని పూజిస్తారని ఒక నమ్మకం అన్నమాట. కనుక అందరూ ప్రదోష వేళల్లో దర్శనానికి చాలా ఇష్టపడతారు. ఆలయాన్ని దర్శించండి. మనందరినీ హాలాహల నుంచి రక్షించిన పరమశివుడు తాను ఎంత వేదనని అనుభవిస్తూ ఉంటే, ఆయన అలా పడుకొని ఉంటే అమ్మవారు ఆయన్ని సేద తీరుస్తున్నారు. ఆ తల్లిదండ్రులను మనల్ని అందరినీ కాచి కటాక్షిస్తున్నారు తెలుసుకుంటే నిజంగా హృదయం ఎంత ఆనంద భరితమైపోతుందంటే, ఎంత కృతజ్ఞతాపూర్వకంగా వారికి నమస్కరించుకుంటామంటే అది అనుభవైక వైద్యం. ఎవరికి వారు అనుభవించి దర్శించి తెలుసుకోవలసినటువంటి సత్యం. నిజమైనటువంటి దర్శనం అక్కడ తప్పకుండా కలుగుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళి చూడండి. సురుటిపల్లి, అది తిరుపతి నుంచి 70-75 కిలోమీటర్ల దూరంలో మద్రాస్ హైవే మీద ఉంటుంది.